ముందుగా మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ చదువుదాం. మనం ఈ క్వశ్చన్ చదివి మంచిగా అర్థం చేసుకుంటే మనం ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్, లెట్ ఆల్ఫా అండ్ బీటా బి ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x square minus px plus r equal to 0 and alpha by 2 comma beta 2 beta be the roots of the equation x square minus qx plus r equal to 0. So then we have to find what is the value of r. Here we have given two equations. అంటే మనకి ఇక్కడ రెండు ఈక్వేషన్స్ ఇచ్చారు. ఆల్ఫా అండ్ బీటా ఇవి రెండు ఏమో ఇచ్చిన ఈ ఈక్వేషన్ సొల్యూషన్స్ అన్నట్టు. x స్క్వేర్ మైనస్ px ప్లస్ r కి ఆల్ఫా బీటా అనేది ఇవి రెండు రూట్స్. అలాగే ఇంకో ఈక్వేషన్ ఇచ్చారు. ఈ ఈక్వేషన్ x స్క్వేర్ మైనస్ qx ప్లస్ r ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ కి ఆల్ఫా బై 2 అండ్ 2 బీటా ఇవి రెండు సొల్యూషన్. సో మనకి ముందుగా మనం ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ వాటి సొల్యూషన్ రాసుకుందాం. నెక్స్ట్ దాన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇలా ప్రాసెస్ ఒకదాన్ని మనకి ఇచ్చిన దాన్ని రాసుకొని నెక్స్ట్ దాన్ని చూసినట్లయితే సగం సొల్యూషన్ అక్కడనే వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఈక్వేషన్ 1 ఏంటి మనకి x స్క్వేర్ మైనస్ px ప్లస్ r ఈక్వల్ టు 0. దీనికి రెండు సొల్యూషన్స్ ఇచ్చారు. వాళ్ళు ఏం సొల్యూషన్స్ ఇచ్చారు? ఆల్ఫా కామా బీటా ఇవి రెండు సొల్యూషన్స్ ఈ ఈక్వేషన్కి. నెక్స్ట్ ఈక్వేషన్ మనకు కూడా తెలుసు. మనకు ఆల్ఫా బీటా సొల్యూషన్స్ అని తెలిస్తే దాని సమ్ ఆఫ్ రూట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఇదే తెలుస్తుంది. సమ్ ఆఫ్ రూట్స్ ఏమో ఇక్కడ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అనే జనరల్ ఈక్వేషన్ తీసుకున్నట్లయితే సమ్ ఆఫ్ రూట్స్ ఏమో మైనస్ b బై a, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమో c బై a అది మనకు తెలుసు. సో జనరల్గా మనకి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఉందనుకో, దీనికి సమ్ ఆఫ్ రూట్స్ ఏంటి? సమ్ ఆఫ్ రూట్స్ మైనస్ b బై a. అండ్ ఈ లెక్క చూసుకుంటే ఈ ఈక్వేషన్ సమ్ ఆఫ్ రూట్స్ ఏమవుతుంది? మైనస్ b బై a అంటే ఇక్కడ ఆల్రెడీ p కి మైనస్ ఉంది, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి p ఏలో కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి దీనికి p. సమ్ ఆఫ్ రూట్స్ ఏంటి? మనకు ఆల్రెడీ ఆల్ఫా బీటా ఇచ్చారు కాబట్టి ఇది ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. దీని ఈక్వేషన్ 1 గా మనం ఇది అనుకుంటే ఈ ఈక్వేషన్ 1 గా మనం తీసుకుందాం. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమైతే ఇట్లా ఈక్వేషన్ జనరల్ గా ఉంటే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ c బై a అవుతుంది. సో ఈ విధంగా c బై a ఈక్వేషన్ తీసుకున్నట్లయితే c అనే కాడ r ఉంది, a అనే కాడ 1 ఉంది కాబట్టి దీనికి r వస్తుంది. r అంటే ఇక్కడ మనకి రూట్స్ రెండు ఇచ్చారు ఆల్ఫా బీటా కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా. ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్ 1 కి ఇలా రెండు ఈక్వేషన్. అలాగే మనకి ఇంకో ఈక్వేషన్ ఇచ్చారు, అది ఇది, దానికి రూట్స్ కూడా ఇచ్చారు. గివెన్ ఈక్వేషన్ 2. గివెన్ ఈక్వేషన్ b, దీనికి b అనుకుందాం. ఈ b ఈక్వేషన్ ఏంటి? x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ r ఈక్వల్ టు 0. సో దీనికి కూడా ఇదే విధంగా జనరల్ ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనేది అవుతే సమ్ ఆఫ్ రూట్స్ ఏమైతే మైనస్ b బై a అవుతుంది కాబట్టి దీనికి కూడా సమ్ ఆఫ్ రూట్స్ ఏంటి? సమ్ ఆఫ్ రూట్స్. దీనికి రూట్స్ అనేది మనకి ఏమి ఇచ్చారు వీళ్ళు? ఆల్ఫా బై 2 కామా 2 బీటా ఈ రెండు మనకి రూట్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఇక్కడ మైనస్ b బై a కాబట్టి మైనస్ b అంటే q అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. b బై a ఇక్కడ 1 కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి ఇక q మైనస్ b బై a q అవుతుంది. సమ్ ఆఫ్ రూట్స్ ఇది ఆల్ఫా బై 2 ప్లస్ 2 బీటా. దీని ఈక్వేషన్ 3 గా మనం లేబుల్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. దీనికి ఈక్వేషన్ కి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏంటి? c బై a. ఇక్కడ c ఇక్కడ చూసుకున్నట్లయితే r అనేది ఉంది, a ఇక్కడ 1 ఉంది కాబట్టి దీనికి కూడా r అవుతుంది. ఇక్కడ ప్రొడక్ట్ c బై ఆల్ఫా బై 2 ఇంటూ 2 బీటా. ఇది ఏమవుతుంది? 2 2 క్యాన్సిల్ అయిపోయి ఆల్ఫా బీటానే అవుతుంది. ఆల్ఫా బీటా ఈక్వల్ టు r.
ఇది 4 ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ఫుడ్స్ ఆల్ఫా బీటా ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా ఇక్కడ కూడా ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా బీటానే వచ్చింది కాబట్టి ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి ఆర్ అనేది ఏంటో కనుక్కోవాలి మనం. ఇక్కడ చూసినట్లయితే ఆల్ఫా ప్లస్ బీటా బి అనేది ఉంది, ఇక్కడ కూడా ఆల్ఫా బై 2 ఉంది. దీన్ని 2 తోటి ఇంటూ చేసినట్లయితే ఇక్కడ ఆల్ఫా వస్తుంది, అప్పుడు అవి రెండింటిని మనం సబ్ట్రాక్ట్ చేయొచ్చు. సో మనం 3 కి ఈక్వేషన్ 3 కి 2 తోటి ఇంటూ చేద్దాం. ఈక్వేషన్ 3 ఇంటూ 3 కి 2 ఇంటూ చేద్దాం. ఇట్ సైడ్ 2 కి అవుతుంది అప్పుడు 2 కి ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ 4 బీటా అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈక్వేషన్ 1 తీసుకున్నట్లయితే p ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా. p ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా. సో ఇక్కడ రెండిట్ల ఆల్ఫా ఉంది కాబట్టి మనం ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 2 ఇంటూ ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 ఇది మనం చేస్తాము. ఇక్కడ ఇప్పుడు చేస్తే మైనస్ p మైనస్ బీటా తీసుకుంటాం. ఓకే 2q మైనస్ p ఈక్వల్ టు ఆల్ఫా ఆల్ఫా క్యాన్సల్ ఈక్వల్ టు 4 బీటా మైనస్ బీటా 3 బీటా అవుతుంది. సో ఇక్కడ నుంచి బీటా వాల్యూ వస్తుంది, బీటా ఈక్వల్ టు 2q మైనస్ p బై 3 ఇటు వస్తుంది అన్నట్టు. ఓకే ఇక్కడ నుంచి మనకి బీటా వాల్యూ వచ్చింది. ఓకే నెక్స్ట్ ఈ బీటా వాల్యూ తీసుకుపోయి మనం ఇక్కడ ఈక్వేషన్ 1 ఆర్ నెక్స్ట్ మనకి ఈ బీటా వాల్యూని మనం ఈక్వేషన్ 1 లో వేసాం అనుకో మనకి ఆల్ఫా వాల్యూ వస్తుంది. సో సబ్స్టిట్యూటింగ్ బీటా వాల్యూని మనం ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం, అప్పుడు మనకి ఆల్ఫా వాల్యూ వస్తుంది. ఆల్ఫా వాల్యూ వచ్చిన తర్వాత ఆర్ వాల్యూ ఈజీగా కనుక్కోవచ్చు, ఎందుకంటే ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా కాబట్టి. సో బీటా వాల్యూ ఈక్వేషన్ 1 లో వేద్దాం మనం. p ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా దట్ ఇంప్లైస్ p ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 2q మైనస్ p బై 3. సో దీన్ని సాల్వ్ చేసినట్లయితే అందరికి 3 తో డివైడ్ చేద్దాం. ఈ ఆల్ఫా ప్లస్ 2q మైనస్ p. సో ఇక్కడ ఆల్ఫాకి సాల్వ్ చేద్దాం. ఆల్ఫా ఒకటి ఉంచుకొని మిగతాన్ని ఇంకో సైడ్ పంపించినట్లయితే 3 ఆల్ఫా ఈక్వల్ టు 3p ప్లస్ p 4p అవుతుంది మైనస్ 2q. ఓకే నెక్స్ట్ 3 అటు పంపిస్తే ఆల్ఫా వాల్యూ ఏమొస్తుంది మనకి 4p మైనస్ 2q డివైడ్ బై 3. ఓకే మనకు ఆల్ఫా వాల్యూ కూడా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన ఆల్ఫా వాల్యూ వచ్చింది, బీటా వాల్యూ వచ్చింది, మనం కనుక్కోవాల్సింది ఆర్ వాల్యూ. ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా. సో వి నో మనకు ఇప్పుడు తెలిసి ఏంటిది ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా. సో అప్పుడు మనకి ఆల్ఫా వాల్యూ తెలుసు, ఇక్కడ ఉంది బీటా వాల్యూ ఇక్కడ ఉంది. ఆల్ఫా ఎంత 4p మైనస్ 2q బై 3. ఇది ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ 2q మైనస్ p డివైడ్ బై 3. ఓకే ఇక్కడ నుంచి 3 ఇక్కడ నుంచి బయటికి తీసుకుందాం. ఇక్కడ రెండింటిలో 2 కామన్ వస్తుంది కాబట్టి 2/9 అనేది కామన్ తీసుకున్నట్లయితే ఇందులో 2p మైనస్ q అనేది ఇక్కడ 2q మైనస్ p అనేది ఇక్కడ మిగులుతుంది. 3 ఇంటూ 3 9 వచ్చింది. సో మనకు ఆర్ వాల్యూ వచ్చేసింది అన్నట్టు 2/9 ఇంటూ 2p మైనస్ q ఇంటూ 2q మైనస్ p. ఓకే ఇదే మన ఆర్ వాల్యూ. మనం అనుకోవాల్సింది ఇది, మనం అనుకోవాల్సిన ఆర్ వాల్యూ మనకు వచ్చేసింది. ఓకే ఇది ఆప్షన్స్లో మనం ఇది ఇప్పుడు ఆప్షన్స్లో ఎక్కడ మనం చూసుకుందాం. 2/9 ఇంటూ 2p మైనస్ q ఇంటూ 2p మైనస్ p. 2/9 ఇంటూ 2p మైనస్ q ఇంటూ 2q మైనస్ p. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో మనకి ఆప్షన్ డిలో ఆన్సర్ ఉంది. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇది సొల్యూషన్ దీనికి. ఓకే థ్యాంక్ యూ.